రాయలసీమపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రాయలసీమలో 2024 ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు మెజారిటీలే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ. ఈ ప్రాంతంపై మరింత పట్టు బిగించేలా వరుసగా భారీ కార్యక్రమాలను రాయలసీమ కేంద్రంగానే నిర్వహిస్తోంది. సూపర్ 6 సూపర్ హిట్ పేరిట గత 15 నెలల్లో నెరవేర్చిన ఎన్నికల హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు రేపు అనంతపురం కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తోంది. కృష్ణా జలాలు కుప్పంకు చేర్చడం, పార్టీ మహావేడుక అయిన మహానాడును కడపలో నిర్వహించడం, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తిరుపతిలో చేపట్టడం, రాజంపేటలో పింఛన్ల పంపిణీ ఇలా రాయలసీమ కేంద్రంగా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ ప్రాంతంలో మరింత ప్రజాభిమానాన్ని టీడీపీ చూరగొంటోంది. వీటికి కొనసాగింపుగా అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ పేరిట రేపు భారీ బహిరంగ సభను కూటమి పార్టీలతో కలిసి నిర్వహిస్తోంది. గత ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ కేవలం 7 సీట్లకే పరిమితమయ్యింది. అనంతపురం జిల్లాను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి రాయలసీమ ప్రాంతంలో ఓ జిల్లాను క్లీన్ స్వీప్ చేయడం ఇదే తొలిసారి. దశాబ్దాలుగా గెలవని నియోజకవర్గాలను కూడా తెలుగుదేశం గెలుచుకుంది. 2 ఏళ్ల క్రితం ఇదే రోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాల పార్లమెంటు పరిధిలోని 7కు 7 అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. రాయలసీమ మొత్తంగా వైసీపీకి కేవలం 7 సీట్లే వస్తే వైసీపీ తమ అడ్డా అని చెప్పుకునే కడపలో టీడీపీ 7 సీట్లు దక్కించుకుంది. ఈ ఏడాది మేలో తెలుగుదేశం మహాపండుగ మహానాడును కడపలోనే నిర్వహించి తమకు ఏ మాత్రము పట్టు తగ్గలేదని చూపించింది. ఈ క్రమంలో సూపర్ 6 సూపర్ హిట్ సభను టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ సభ ద్వారా సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ ఎలా చేశామనే విషయాలను ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దలు వివరించనున్నారు. ఇటీవల పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించి జగన్ ఇలాఖాలో వైసీపీని చావు దెబ్బ కొట్టింది. వైసీపీ అభ్యర్థులకు ఇక్కడ డిపాజిట్ కూడా తగ్గలేదు. ఈ ఊపు ఏ మాత్రము తగ్గకుండా రాయలసీమలో మరింత జోష్ పెంచేందుకు అనంతపురం సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ వేదిక కానుంది. గత 15 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో ఏ మేర అమలు చేసింది కూటమి నేతలు ప్రజల ముందు ఆవిష్కరించనున్నారు. ఎన్నికల ముందు ప్రచారం చేసిన సూపర్ 6 హామీల్లో మెజారిటీ అంశాలను అమలు చేయడంతో పాటు రాయలసీమ ప్రాజెక్టులకు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఏం చేశామనే విషయాన్ని వెల్లడించనున్నారు. హంద్రీ, నీవా వంటి ప్రాజెక్టుల ద్వారా కాల్వల విస్తరణ చేపట్టి చివరి ఆయకట్టు భూములకు నీరందేలా చేయడం ఇదే తొలిసారి. కేంద్రంతో సమన్వయం చేసుకుని ఆ పథకాలను చక్కగా అమలు చేసుకునే దిశగా నిధులు వచ్చేలా సమన్వయం చేసుకుంటున్న తీరును వివరించనున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు, అమరావతి నిర్మాణం, క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు వంటి వాటిని తెలపనున్నారు. వైసీపీ దుష్ప్రచారాలను ఎండగడుతూనే సమర్థంగా కూటమి నేతల మధ్య సమన్వయం వంటి అంశాలపైన ఈ సభా వేదిక నుంచి స్పష్టత ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్డీఏ పార్టీలు ఉమ్మడిగా ఏర్పాటు చేస్తున్న తొలి సభ కావడం విశేషం. క్షేత్రస్థాయిలో 3 పార్టీల కార్యకర్తల మధ్య చిన్న చిన్న సమస్యలున్నా విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం సర్దుకుపోవాలన్న సందేశాన్ని ఈ సభ ద్వారా 3 పార్టీల నేతలు ఇవ్వనున్నారు.